ఓం శాంతి 10/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి వద్దకు మీరు రిఫ్రెష్ తాజా అయ్యేందుకు వస్తారు. ఇక్కడ మీకు ప్రాపంచిక ప్రకంపనాల నుండి అతీతమైన సత్యమైన వారి సాంగత్యం లభిస్తుంది. మధుబన్లో ప్రశ్న: బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ సలహాను ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలారా, పరస్పరంలో ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ విషయాలను గురించి మాట్లాడకండి. ఎవరైనా వినిపించినా విననట్లు ఉండిపోండి. మంచి పిల్లలు తమ సర్వీస్ బాధ్యతను ముగించుకొని తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ చాలామంది పిల్లలు వ్యర్థ విషయాలను చాలా సంతోషంగా వింటారు మరియు వినిపిస్తారు కూడా. ఇందులో చాలా సమయం వ్యర్థమైపోతుంది, ఉన్నతి కూడా జరగదు. ఓం శాంతి. 2 సార్లు ఓం శాంతి చెప్పినా అది రైటే. పిల్లలకు ఓం శాంతి అర్థము ముందే అర్థం చేయించబడింది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నా స్వధర్మమే శాంతి అయినప్పుడు అడవులు మొదలైన స్థానాలలో వెతకడం వలన శాంతి లభించదు. అలాగే నేను కూడా శాంతి స్వరూపమునే అని తండ్రి చెప్తున్నారు. వాస్తవానికి ఇది చాలా సహజమే, కానీ మధ్యలో మాయతో యుద్ధం జరుగుతుంది కనుక కొద్దిగా కష్టం కలుగుతుంది. అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ జ్ఞానం ఇవ్వలేరు అని పిల్లలకు తెలుసు. తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు. దేహధారులను ఎప్పుడు జ్ఞాన సాగరులు అని అనరు. రచయితయే రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానమునిస్తారు. అది పిల్లలైన మీకు లభిస్తోంది. తండ్రి స్మృతి పాదరసం వంటిది కనుక మంచి మంచి అనన్యమైన పిల్లలు కూడా తండ్రి స్మృతిని మర్చిపోతారు. పాఠశాలలో అయితే తప్పకుండా నెంబర్ వారుగా ఉంటారు కదా. అంకెలను సదా స్కూలులోనే లెక్కిస్తారు. సత్యుగంలో ఎప్పుడు అలా నంబర్ లెక్కించరు. ఇది పాఠశాల. దీనిని అర్థం చేసుకునేందుకు కూడా గొప్ప బుద్ధి ఉండాలి. అర్ధకల్పం భక్తి నడిచిన తర్వాత జ్ఞానం ఇచ్చేందుకు జ్ఞాన సాగరులు వచ్చారు. భక్తి మార్గంలో అందరూ దేహదారులైన కారణంగా జ్ఞానమునివ్వలేరు. శివ్ బాబా భక్తి చేస్తారు అని అనరు. వారు ఎవరి భక్తి చెయ్యాలి? దేహరహితులు. ఆ తండ్రి ఒక్కరే. వారు ఎవ్వరి భక్తిని చెయ్యరు. మిగిలిన దేహదారులందరూ రచన అయినందున తండ్రికి భక్తి చేస్తారు. ఒక్క తండ్రి మాత్రమే రచయిత. ఈ కళ్ళ ద్వారా ఏవైతే చిత్రాలు మొదలైనవి చూస్తున్నారో అవన్నీ రచనయే. ఈ విషయాలను క్షణక్షణము మర్చిపోతారు. మీకు అనంతమైన వారసత్వం తండ్రి లేకుండా లభించదని తండ్రి చెప్తున్నారు. వైకుంఠ సామ్రాజ్యం మీకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు నడిచాయి. ఇది నిన్నటి విషయమే అని పిల్లలైన మీకు తెలుసు. ఇది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. ఆ తండ్రే పతిత పావనులు. ఇది అర్థం చేయించేందుకు కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, కోటిలో ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు. తండ్రి ఈ చక్రమును కూడా అర్థం చేయించారు. ఈ జ్ఞానం పూర్తి ప్రపంచం కొరకు ఇవ్వబడింది. మెట్ల చిత్రం కూడా చాలా బాగుంది. అయినా కొందరు అసంతృప్తిగానే ఉంటారు. వివాహముల కొరకు కళ్యాణ మంటపాలు కట్టించిన వారి వద్దకు వెళ్ళి అర్థం చేయించి దృష్టినివ్వండి. పోను పోను ఈ విషయాలు అందరికీ ఇష్టం అవుతాయి. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తండ్రి ఎవరి వద్దకు వెళ్ళరు. భగవాను వాచ. పూజారులను ఎప్పుడూ పూజ్యులు అని అనరు. కలియుగంలో పవిత్రులు ఒక్కరు కూడా ఉండరు. పూజ్య దేవీ దేవత ధర్మ స్థాపనను కూడా అత్యంత పూజ్యులెవరో వారే చేస్తారు. అర్ధకల్పం పూజ్యులుగా, తర్వాత అర్ధకల్పం పూజారులుగా ఉంటారు. బ్రహ్మ బాబా అనేక మంది గురువులను ఆశ్రయించారు. కానీ గురువులను ఆశ్రయించడం భక్తి మార్గం అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసే సద్గురువే లభించారు. కేవలం ఒక్కరనే కాదు, అందరినీ తయారు చేస్తారు. సర్వుల ఆత్మలు పూజ్య సతో ప్రధానంగా అయిపోతాయి. ఇప్పుడు తమో ప్రధానంగా పూజారులుగా ఉన్నారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు. తండ్రి చెప్తున్నారు, కలియుగంలో పవిత్ర పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది రావణ రాజ్యం.
ఈ లక్ష్మీ నారాయణలు కూడా పునర్జన్మలు తీసుకుంటారు, కానీ వారు పూజ్యులు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. రామరాజ్యము అని అంటారు, కానీ అది ఎప్పుడు ఉండేదో, రావణ రాజ్యంగా ఎప్పుడు అవుతుందో ఏమాత్రం తెలియదు. ఈ సమయంలో ఎన్ని సభలు ఉన్నాయో చూడండి. ఫలాని సభ, ఫలాని సభ అని అనేకమున్నాయి. ఎక్కడైనా కొద్దిగా ఏమైనా దొరుకుతుంది అంటే వారిని వదిలి మరొక వైపుకు వెళ్ళిపోతారు. మీరు ఈ సమయంలో పారస్ బుద్ధి కలవారిగా అవుతున్నారు. ఇందులో కూడా కొందరు 20%, కొందరు 50% అయ్యారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు పైన పరంధామంలో మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తూ ఉన్నాయి. సర్కస్లో కూడా కొంతమంది మంచి మంచి పాత్రధారులు ఉంటారు, కొందరు మామూలు పాత్రధారులు కూడా ఉంటారు. ఇక్కడ ఇది అనంతమైన విషయం. పిల్లలకి ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. పిల్లలైన మీరు ఇక్కడికి మధుబన్కు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, గాలి తినడానికి కాదు. అంటే గాలి పీల్చుకోవడానికి కాదు అని. కొందరు రాతి బుద్ధి వారిని తీసుకొస్తారు. వారు ప్రాపంచిక ప్రకంపనాలతోనే ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతం ద్వారా మాయపై విజయమును ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. మాయ క్షణ క్షణము మీ బుద్ధిని పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు. తండ్రి ఎప్పుడు ఉల్టా మాటలు మాట్లాడరు. తండ్రి సత్యమైన వారు కదా. ఇక్కడ మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. ఇతరులందరూ అసత్య సాంగత్యాలలో ఉన్నారు. వాటిని సత్సంగములు అనుట కూడా పెద్ద పొరపాటే. సత్యమైన వారు ఒక్క తండ్రి అని మీకు తెలుసు. మనుషులు సత్యమైన పరమాత్ముణ్ణి పూజిస్తారు, కానీ ఎవరిని పూజిస్తున్నారో వారికే తెలియదు. కనుక దానిని అంధశ్రద్ధ అని అంటారు, గుడ్డి నమ్మకం అని. ఆగా ఖాన్ గారికి ఎంతమంది శిష్యులు ఉన్నారో చూడండి. వారు ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు లభిస్తాయి. వజ్రాలతో తులాభారం చేస్తారు. నిజానికి ఎవ్వరూ వజ్రాలతో ఎప్పుడు తూచలేరు. సత్యుగంలో వజ్ర వైడ్యూర్యాలు మీ కొరకు రాళ్లతో సమానం. వాటిని భవనాలలో పొదిగిస్తారు. ఇక్కడ వజ్రాలు దానంగా గ్రహించగలిగిన వారు ఎవ్వరూ లేరు. మనుషుల వద్ద ధనం చాలా ఎక్కువగా ఉండటం వలన దానం చేస్తారు. అయితే ఆ దానం పాపాత్ములకు చేయడం వలన దానం ఇచ్చే వారిపై కూడా పాప భారం పెరుగుతుంది. అజామిలుని వంటి పాపాత్ములుగా అవుతారు. ఇది భగవంతుడు కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు, మనుషులు కాదు. కనుక తండ్రి చెప్తున్నారు, మీ చిత్రాలపై ఎల్లప్పుడూ భగవాను వాచ అని వ్రాసి ఉండాలి. సదా త్రిమూర్తి శివ భగవాను వాచ్ అని వ్రాయండి. కేవలం భగవంతుడు అంటే కూడా మనుషులు తికమక పడతారు. భగవంతుడు నిరాకారులు కనుక త్రిమూర్తి అని తప్పకుండా వ్రాయాలి. కేవలం శివబాబా అని కాదు, బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురి పేర్లు ఉండాలి. బ్రహ్మ దేవతాయ నమః ఇలా అంటారు. తర్వాత వారిని గురువు అని కూడా అంటారు. శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు శంకరుడు ఎలా జ్ఞానాన్ని ఇవ్వగలడు? అమర్ కథ కూడా ఉంది. మీరందరూ పార్వతులే. తండ్రి పిల్లలైన మిమ్మల్ని అందరినీ ఆత్మలుగా భావించే జ్ఞానం ఇస్తున్నారు. భక్తికి ఫలమును భగవంతుడే ఇస్తారు. ఉన్నవారు ఒక్క శివబాబాయే. ఈశ్వరుడు, భగవంతుడు మొదలైన వారు కూడా లేరు. శివబాబా అను పదం చాలా మధురమైనది. తండ్రి స్వయంగా మధురమైన పిల్లలారా అని అంటారు. కావున వారు తండ్రి అయినారు కదా. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, ఆత్మలలోని సంస్కారాలు నింపబడతాయి. ఆత్మ నిర్లేపి కాదు, ఆత్మలోని సంస్కారం నిండి ఉంటుంది. నిర్లేపి అయితే పతితంగా ఎందుకు అవుతుంది? లేప చేపములు తప్పకుండా అంటుకుంటాయి, అందుకే పతితంగా అవుతుంది. భ్రష్టాచారి అని కూడా అంటారు. దేవతలు శ్రేష్టాచారులు, మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము అని మనుషులు దేవతలను మహిమ చేస్తారు. అందువలన స్వయాన్ని దేవతలమని చెప్పుకోరు. ఇప్పుడు తండ్రి కూర్చొని మనుషులను దేవతలుగా చేస్తారు. గురు నానక్ గ్రంథంలో కూడా వారి మహిమ ఉంది, తండ్రి మహిమ. సిక్కులు సత్తుశ్రీ అకాల్ అని అంటారు భగవంతుణ్ణి. అకాల మూర్తి అయిన వారే సత్యమైన సద్గురువు. కావున వారినొక్కరినే గౌరవించాలి, అంగీకరించాలి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అర్థం కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు సద్గురువు అకాలుడైన తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. సన్ముఖంలో కూర్చొని ఉన్న ఏమీ అర్థం చేసుకోరు. కొందరు ఇక్కడి నుండి వెళ్ళగానే వదిలేస్తారు. పిల్లలారా,
ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ మాటలను వినకండి అని బాబా చెప్తున్నారు. చాలామంది అటువంటి మాటలను చాలా సంతోషంగా వింటారు, వినిపిస్తారు. తండ్రి మహావాక్యాలను అప్పుడు మర్చిపోతారు. వాస్తవానికి మంచి పిల్లలు తమ సర్వీస్ బాధ్యతను నిర్వర్తించి మళ్ళీ తమ మస్తి అంటే నశాలు ఉండిపోతారు. కృష్ణుడు మరియు క్రైస్తవులకు చాలా మంచి సంబంధం ఉంది అని తండ్రి అర్థం చేయించారు. కృష్ణునికి రాజధాని ఉంటుంది కదా. లక్ష్మీనారాయణులు అనే పేరు తర్వాత వస్తుంది. వైకుంఠం అనగానే వెంటనే కృష్ణుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మీనారాయణులు కూడా గుర్తుకు రారు. ఎందుకంటే కృష్ణుడు చిన్న బాలుడు. చిన్న పిల్లలు పవిత్రంగా ఉంటారు. పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారో కూడా మీరు సాక్షాత్కారంలో చూశారు. నర్సు నిలిచి ఉంటుంది తల్లి వద్ద. వెంటనే చేతిలోకి తీసుకొని సంభాలిస్తుంది. ఇవన్నీ మీరు సాక్షాత్కారం చేసుకున్నారు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం వేరువేరుగా పాత్రను ఆత్మ అభినయిస్తుంది. ఏమి జరుగుతుందో అదంతా డ్రామాయే. అందులో ఎలాంటి సంకల్పాలు రావు. ఇది తయారైన డ్రామా కదా. డ్రామా ప్లాన్ అనుసారం మన పాత్ర కూడా నడుస్తూ ఉంది. మాయ కూడా ప్రవేశిస్తుంది, తండ్రి కూడా ప్రవేశిస్తారు. కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు, కొందరు రావణుడి మతమును అనుసరిస్తారు. రావణుడు ఎవరు? అతన్ని ఎప్పుడైనా చూశారా? కేవలం చిత్రాన్ని చూస్తారు. శివబాబాకైతే రూపం ఉంది. రావణుడికి రూపం ఏది? పంచవికారాలు అనే భూతం ప్రవేశమైనప్పుడు రావణుడు అని అంటారు. ఇది భూతాల ప్రపంచం, అసురుల ప్రపంచం. ఇప్పుడు మీ ఆత్మ బాగుపడుతూ పరివర్తన చెందుతూ ఉంది అని మీకు తెలుసు. ఇక్కడ శరీరం కూడా వికారిదే. ఆత్మ బాగుపడుతూ బాగుపడుతూ పావనమైపోతుంది. తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తుంది. తర్వాత మీకు సతో ప్రధానమైన శరీరం లభిస్తుంది. కంచన కాయం లభిస్తుంది. అంటే ఆత్మ కూడా కంచనంగా ఉంటుంది. బంగారు మేలిమిగా ఉంటే ఆభరణాలు కూడా మేలిమిగానే తయారవుతాయి. బంగారులో కల్తీ కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఆది మధ్య అంత్యాల జ్ఞానం తిరుగుతూ ఉంది. మనుషులకు కొంచెం కూడా తెలియదు. ఋషులు, మునులు అందరూ నేతి నేతి, నాకు తెలియదు, నాకు తెలియదు, రచయిత రచన గురించి అంటూ వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణలను అడిగితే వారు కూడా నేతి నేతి అంటారు అని మీరు అంటారు. కానీ వారిని అడిగేదే లేదు. ఎవరిని అడుగుతారు? గురువులను అడుగుతారు. మీరు వారిని ఈ ప్రశ్నలు అడగవచ్చు. మీరు అర్థం చేయించేందుకు ఎంత కష్టపడతారు. గొంతు కూడా పూడుకుపోతుంది. తండ్రిని అర్థం చేసుకున్న పిల్లలకే తెలియజేస్తారు కదా. మిగిలిన వారితో అనవసరంగా మెదడును అంటే తలను ఎందుకు పాడు చేసుకుంటారు? అచ్చా, పాడు చేసుకోరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సర్వీస్ బాధ్యతను పూర్తి చేసి మీ నష్టాలు ఉండిపోవాలి. వ్యర్థ విషయాలను వినరాదు, వినిపించరాదు. ఒక్క తండ్రి మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి, వాటిని మర్చిపోరాదు. సెకండ్ పాయింట్, సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అంటే దాని స్మరణ నడుస్తూ ఉండాలి. ఏ విషయంలో కూడా సంకల్పం నడవరాదు. దాని కొరకు డ్రామాను బాగా అర్థం చేసుకొని పాత్రను అభినయించాలి. వరదానం, మైపన్ అంటే నాది అనే దానిని బాబా అనే దానిలో ఇమిడ్చి వేసే నిరంతర యోగి, సహజ యోగి భవ. ఏ పిల్లలకైతే తండ్రిపై ప్రతి శ్వాసలో ప్రేమ ఉందో, ప్రతి శ్వాసలో బాబా బాబా అని అంటూ ఉంటారో, వారికి యోగం గురించి శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్మృతికి రుజువు, వారి నోటి నుండి ఎప్పుడు నేను అనే శబ్దం వెలువడదు. అంటే వారు బాగా స్మృతి చేస్తున్నారు అని అర్థం. బాబా బాబా అనే శబ్దమే వెలువడుతుంది. నేను అనే శబ్దాన్ని, నాది అనే శబ్దాన్ని బాబాలో ఇమిడ్చి వేస్తారు. బాబా బ్యాక్ బోన్గా ఆధారంగా ఉన్నారు. బాబా చేయించారు. బాబా సదా తోడుగా ఉన్నారు. ఇంకా ఇలాగ అంటూ ఉంటారు, మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే నడుస్తాను, మీ జతలో నిద్రిస్తా, మీ జతలో తిరుగుతాను. ఈ స్మృతి ప్రత్యక్ష రూపంలో ఉండే వారినే సహజ యోగులు అని అంటారు. స్లోగన్, నేను నేను అని అనడము అంటే మాయ అనే పిల్లిని ఆహ్వానించడం. బాబా 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 అని అంటూ ఉంటే మాయ పారిపోతుంది.
అవ్యక్త ఇషారా. పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాబాను ప్రత్యక్షం చేయటానికి విశేషంగా 2 విషయాలను గమనంలో ఉంచుకోవాలి. ఒకటి, సదా అందరితో సంస్కారాలను కలుపుకొనే అనగా అందరితో కలిసిపోయే ఐక్యత. దీని కొరకు ప్రతి ఒక్కరూ తమను చేంజ్ చేసుకోవాలి. ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి సాగరంలాగా. అప్పుడు ఇతరుల సంస్కారం కూడా శీతలంగా అనగా చల్లబడుతుంది. ఇక 2, సంతుష్టంగా అనగా సంతృప్తిగా ఉండాలి. అందరినీ సంతుష్టంగా చేయాలి. ఎప్పుడు ఈ 2 విషయాలను గమనంలో ఉంచుకొని నడుచుకుంటారో అప్పుడు బాబా ఎవరో ఎలా ఉన్నారో అలా మీరు కూడా కనబడతారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.